మావా, జరిగిందంతా బుజ్జిగాడు చెప్పాడు. నేను కావాలని అమ్మాయి గారు బొట్టు సరిపేశానన్నారే అమ్మగారు. ఉన్నోళ్ళు నోరున్నోళ్ళు ఏమన్నా అంటారు మావా. వాళ్ళు ఏమన్నా అనుకోని నిజమేటో నీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ఊరుకో. నా బాధ అందుకు కాదే, అమ్మాయి గారు నాతో మాట్లాడలేదు. రంగా బాగున్నావా అని అడగక్కర్లేదే. నన్ను చేసావా ఎదవా అని కోప్పడినా కొట్టినా నాకు సంతోషమేనే. గంగా అస్సలు నోరిప్పలేదంటే అమ్మాయి గారికి నా మీద కోపం వచ్చిందంటే? లేదు మావా, జరిగిన దానికి పాపం కుమిలిపోతుంది. అందుకే నీతో మాట్లాడుండదు. నువ్వు ఎట్లాంటి వాడు ఆ అమ్మకు తెలవదా? ఆ అమ్మ ఎట్లాంటిదో నీకు తెలవదా? చెప్పు. పద, తిన్నగా ఇంటికి వస్తావని ఏళ్ళీళ్ళు పెట్టించాను. పద మావా. నువ్వు వెళ్ళవే, కాసేపు ఆగి నేను వస్తాను. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. పద మావా, పద. ఏమిట్రోయ్, కొత్త సైకిల్ కొన్నావేటి? అవునరా, ఇందాకే పట్నం నుంచి తెచ్చా. అమ్మోరు గుళ్ళో పూజ చేయించి ఎత్తనాను. బాగుందిరా. నేను సిగ్గున్నానా? నువ్వా? వద్దులే, అదిగో అమ్మాయి గారు వస్తున్నారుగా. అమ్మాయి గారు, కొత్త సైకిల్ కొనుక్కున్నానమ్మా. మీరు ఎదురొస్తే జయం కలుగుద్ది. మీరు ఒకసారి సిగ్నల్ రావాలమ్మా. అలాగే. రామా, ఏంటి ఎట్టగుంది? పెద్ద రెప్పులు వస్తున్నాయి. కాసేపట్లో కానిపోయిపోద్ది. మగబిడ్డ అట్టగా అయ్యగారు పుట్టారన్నమాట.